మీడియా సోదరులకు అందరికీ నా నమస్కారాలండి. ఈరోజు కర్నూలు నగరంలో టీజీ భరత్ గారు 46వ వార్డులో బాబు జగజ్జీవన్ నగర్కి సడన్ సర్ప్రైజ్ ఇస్తూ వచ్చారు. ఎలక్షన్ సమయంలో ఆ వార్డులోని బాబు జగజ్జీవన్ నగర్లో ఒక 52 ఇండ్లకు గాను ఎక్కడ చూడడానికి అంటే నేను ఒకసారి మీడియాలో వాయిస్ ఇచ్చాను. ఈ నగరానికి ఏమైందని చెప్పేసి మనకు సినిమాలో స్టార్టింగ్లోనే వస్తుంది. అలాగా టాక్ ఆఫ్ ది టౌన్ అయిన కర్నూలు నగరంలో ఒక మెయిన్ సెంటర్లో ఆ ఏరియాలో ఇప్పటిదాకా బాత్రూమ్లు కానీ, మురికి కాలువలు కానీ, టాయిలెట్స్ కానీ ఎక్కడా లేని దాఖలాలు ఉన్నాయంటే అది మా ఏరియాలోనే ఉంది. అలాంటి ఏరియాలో భరత్ గారు ఎలక్షన్ టైంలో వచ్చినప్పుడు మేము అన్నగారికి మా గోడు విన్నవించుకున్నాము. అన్న, ఈ ఏరియాలో ఇప్పటిదాకా అమ్మాయిలు ఉన్నారు, మంచి కాలేజీ స్టూడెంట్స్ ఉన్నారు, ఇండ్లు సొంతంగా కట్టుకున్న ఇండ్లు ఉన్నాయి, కానీ ఇప్పటిదాకా మురికి కాలువలు లేవు, బాత్రూములు లేవు, టాయిలెట్స్ లేవు, వీళ్ళకు రోడ్డు లేదు. అంతేకాకుండా స్ట్రీట్ లైట్స్ ఉన్నా కూడా స్ట్రీట్ లైట్స్ని పలగొట్టి చాలా అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆ రోజు మేము విన్నవించుకుంటే అన్న ఎలక్షన్ మూమెంట్లో మాకు ప్రామిస్ చేశాడు. అమ్మ, నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ఖచ్చితంగా ఈ వార్డులో ప్రపంచంగా నేను ఈ పనులన్నీ చేయిస్తానని చెప్పడం జరిగింది. ఆ మాట మీద నిలబడి ఈరోజు టీజీ భరత్ గారు వార్డుకు వచ్చి సడన్ సర్ప్రైజ్ ఇస్తూ వచ్చి మా వార్డులోని ప్రాబ్లమ్స్ అన్నీ చూసి నేను చేయిస్తానని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట మీద అన్న నిలబడి మాకు పని చేయిస్తానంటే వార్డు వాళ్ళందరూ చాలా సంతోషకరంగా ఉన్నారు. దాదాపు రేపటి నుంచి పనులు మొదలవుతున్నాయి. వార్డులో వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి తెలిసిందేమంటే కర్నూలు నగరంలో ఒక టీజీ ఫ్యామిలీనే చేయగలదు అనేది మరొకసారి నిరూపించుకున్నారు. ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత ఎక్కడ అంటే చేయకుండా ఉండే వాళ్ళ దాఖలాలు చూసాము. గత 5 ఏళ్ల కల్లా ఏమి చేయకుండా ఉండేది చూసాం. కానీ మా యువ నాయకుడు మా టీజీ భరత్ గారు కర్నూలు నగరాన్ని పరిగెత్తిస్తూ పనులు చేయిస్తున్నాడు. చకచక 46వ వార్డు అయితేనేమి, బంగారుపేట అయితేనేమి, అలాగే గడియారం హాస్పిటల్కి అయితేనేమి ఈరోజు అన్నీ వచ్చి సడన్గా విజిట్ చేస్తూ ఇక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ చెక్ చేస్తూ ఆ ప్రాబ్లమ్స్కి అన్నిటికీ సొల్యూషన్ చెప్పి వెళ్ళారు. ఖచ్చితంగా రేపటి నుంచి ఈ పనులన్నీ మొదలవుతాయి. మా వార్డు సైడ్ నుంచి నేను అన్నకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. నా పేరు సంజీవలక్ష్మి.